అంతే. అర్జున్ నవ్వుతూ, అహో, ఏం ఉద్వేగం! కుసుమ కోమలిని శరీరాన్ని పావనం చేసింది కదా అని సాన్వీని పట్టుకుని కౌగిట్లోకి తీసుకున్నాడు. అతన్ని విడిపించుకుని, ప్లీజ్ బదులు ముందు నా ఫోటో ఇస్తావా లేదా అని అడిగింది. చూడు, ఇది ఉత్త కవర్ మాత్రమే. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు తీసిన న్యూడ్ ఫోటో కావాలంటే మాత్రం నేను నచ్చానని మీ వాళ్లందరితో చెప్పడమే. నాకేలాగా నువ్వు భలేగా నచ్చావు. అయినా తెలివిగా అడుగుతాను, ఇంత అజానుబాహువులాంటి అందగాడిని పెట్టుకుని వద్దని చెప్పడానికేముంది? నువ్వు ఓకే అంటే నీ ఫోటో రహస్యం గుట్టుగా మనమధ్యనే ఉండిపోతుంది. లేకపోతే ఇంతే సంగతులు. మరి నీ ఇష్టం అనగానే మీమాంసలో పడిపోయింది సాన్వి. బయటకొచ్చిన అర్జున్ తండ్రిని చాటుగా తీసుకువెళ్ళి నచ్చినట్లు చెప్పాడు. అయితే సాన్వి మాత్రం తల్లి లక్ష్మీని పక్కకు పిలిచి ఒకరోజు గడువు పెట్టింది. మగపిల్లవాళ్లు వింతపోయారు. ఏమే, నీకేమైందే? మొదటికొచ్చావా? ఆ కుర్రాడు నచ్చలేదా? వాళ్లంతా వెళ్ళిపోయాక బామ్మ గదిలోకి తీసుకెళ్ళి శాన్వీని అడిగింది. ఏమో, మొండిలాగున్నాడు బామ్మ. తనని చేసుకుంటానంటేనే ఫోటో తనకెలగొచ్చిందో చెబుతాడట. ఏడుపు మొహం పెడుతూ అన్నది. నేనంటున్నానని మరోలా అనుకోవద్దు. అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా అరిటాకుకే నష్టం. కుర్రాడా ఎంచక్కా ఉన్నాడు. తనే కోరి చేసుకుంటానంటున్నాడు. పైగా మంచి కుటుంబమని తెలిసింది. ఇంతకంటే ఏం కావాలి ఆడపిల్లకి? నువ్వు పెళ్లికి ఒప్పేసుకుంటే ఆ ఫోటో సంగతి ఎప్పుడైనా తేల్చుకోవచ్చు. అది పెద్ద విషయమే కాదు. బాగా ఆలోచించి ఏ సంగతి చెబితే వాళ్లకి చెప్పొచ్చు అని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది జానకమ్మ. అర్జున్ ఫోన్లో జడిపించడం, బామ్మ తనపై ఒత్తిడి తేవడం, పెళ్లిచూపుల కోసం ఏర్పాటు, గదిలో తాను అతనిపై అనుకోకుండా జారిపడటం, ఒక్కసారిగా తనకు తొలిసారిగా పురుషస్పర్శ, అది పెద్దపెట్టున ఆమెలో నూతన చైతన్యాన్ని ప్రోదిచేసింది. వెంటనే జానకమ్మను పిలిచి, బామ్మా, నేను అతన్ని మరింకేం చెప్పలేనట్లుగా సిగ్గులు కురిపించింది సాన్వి. మొత్తానికి సాన్వీ అర్జున్ల పెళ్లి పచ్చని పందిరిలో పెద్దల సమక్షంలో వైభవంగా జరిగిపోయింది. ఇక శోభనమేర్పాట్లు కూడా జానకమ్మ నేతృత్వంలోనే సాగాయి. ఇదిగో, ఇప్పుడైనా సరే ఆ జలకాలాడుతున్న ఫోటో ఎలా అతగాడికి చిక్కిందో తెలుసుకో అని గదిలోకి వెళ్లే ముందు చెప్పింది. గదిలోకి వెళ్లగానే, నేను మీకు గోరువెచ్చని పాలను అందించే ముందు ఓ షరతు. పెళ్లిచూపులకు ముందు నన్ను బెదిరించారే, ఏదో నా నగ్నచిత్రం మీ దగ్గర ఉందని, ముందు అదేంటో నాకు చూపించాలి. ఏడీ అని చెయ్యి చాపింది సాన్వి. ఆమె అడగిందే తడువుగా, కళ్ళు మూసుకో, నీ చేతిలో పెడతా అనగానే అతని మాటను మన్నించి కళ్ళు మూసుకుంది. ఇప్పుడు తెరచి కనులారాగాంచు నీ నగ్నచిత్రం అనేసరికి కళ్ళు తెరచి ఆదుర్దాగా చేతిలో ఫోటో వైపు చూసింది. ఇది నా చిన్నప్పుడు స్నానం చేస్తుంటే మా నాన్న ముద్దుగా తీసిన ఫోటో. నేను అపురూపంగా నా ఆల్బంలో దాచుకున్నది. అది మీకెలాగా? అన్నది సిగ్గుగా. అప్పటికే పకపకలాడుతున్న అర్జున్, ఏమో, మీ బామ్మనడుగు, చెబుతుంది. ఒక అరగంట క్రితమే నా చేతిలో పెట్టింది అంతే అన్నాడు అర్జున్. జానకమ్మ బామ్మ, ఇదంతా నీ నిర్వాకమా? నన్నెంత టెన్షన్ పెట్టావే? ఆల్బమంతా కిందా మీద తిరిగేసి కలికేసి చివరికి నువ్వు వేసిన ప్లానిదా అని రుసరుసలాడింది. యా, అవును, నీ తిక్క కుదిరించింది ఆవిడే. మీ బామ్మదయవల్ల ఏదో నువ్వు నీ చిన్నప్పటి మాదిరి మారిపోయి నన్ను ఈ క్షణంలో మోహాన్ని చిలిపితనంతో జోడించి అనగానే, ఏయ్ మిమ్మల్ని అంటూ అతని మీద పడి గుండెలమీద మృదువుగా గుద్దుతుంటే ఆమెను ఘబాలున లాక్కుని మరింతగా కరుచుకుపోయి శృంగారానికి శ్రీకారం చుట్టాడు.